ధనుర్రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. ఇక ధనుర్రాశి వారి యొక్క వార ఫలాలు తెలుసుకున్నట్లయితే 18 జనవరి 2026 ఆదివారం నుంచి 24 జనవరి 2026 శనివారం వరకు గ్రహగతుల ఆధారంగా ధనుర్రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయంలో రవి బుధ శుక్ర కుజుల సంచారం, తృతీయ రాహు, అర్ధాష్టమ శనిచంద్రుడు, సప్తమంలో బృహస్పతి, భాగ్యస్థిత కేతు యొక్క సంచారం. ఇక ధనుర్రాశి వారికి గురుబలంతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు. దైవిక బలాన్ని పెంచుకోండి. అనవసర సాహసాలు చేయకండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. పెట్టుబడి రంగాలు, వృత్తి వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసేవారు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ద్వితీయంలో 4 గ్రహాల యొక్క ప్రభావం వల్ల కుటుంబ విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు, మాట పట్టింపులు, బంధు సంబంధితమైన విషయాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం ధనుర్రాశి వారికి చెప్పదగ్గ సూచన. అర్ధాష్టమ శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల ధనుర్రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల ఇచ్చా ఉపశమనాన్ని పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, బదిలీలు, ఉద్యోగ మార్పులు చెందేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకోండి. ఈ రాశి వారికి ప్రతి ప్రయత్నంలో కొంత శ్రమతో కూడుకున్న ఫలితాలే సాధించుకుంటారు. వారం ప్రారంభంలో అన్నింటా శుభవార్తలు వినే వారంగానే చెప్పుకోవచ్చు. వారాంతంలో ప్రతి పనిలో కొంత ఆలస్యం జరుగుతుంది. తృతీయ రాహు సంచారం వల్ల ఈ రాశివారి మధ్యవర్తుల విషయాల్లో, పార్ట్నర్షిప్ల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. అలాగే షేర్ మార్కెట్, ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంట్స్, లేఖలు, స్పెక్యులేషన్, పెట్టుబడి పెట్టేటువంటి వారికి, పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారికి ఒక సమయాన్ని చూసుకుని ప్రణాళికతో తక్కువ మొత్తంలో పెట్టుకుని ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. కార్మికులకు, కర్షకులకు సానుకూలమైన వారంగానే చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారికి సప్తమ బృహస్పతి యొక్క సంచారం వివాహాది ప్రయత్నాలు లాభిస్తాయి. కుటుంబ విషయాల్లో కొన్ని శుభకార్యాచరణకు శ్రీకారం చుడతారు. వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఇక ధనురాశి వారి వారంలో చేయదగిన పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టకాన్ని ధనురాశి వారు చదువుకోండి. అలాగే శనైశ్వరునికి శనివారం రోజు నవగ్రహ ప్రదక్షిణాల్ని, శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి. సోమవారం రోజు గ్రహాధిపతి అయినటువంటి పరమేశ్వరుడికి ఆవునే దీపాన్ని వెలిగించి చక్కగా పంచామృత అభిషేకాన్ని చేసుకోవటం వల్ల అన్నింటా శుభప్రదమైన ఫలితాలు గోచరించే వారంగా ధనుర్రాశి వారికి ఈ వారంలో చెప్పుకోవచ్చు.